చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతారా? గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు పెద్దగా జరిపిన దాఖలాలు లేవు. 16 ఏళ్ళలో మహా అయితే ఒక్కసారి జరిపారు. 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జరిపిన దాఖలాలు లేవు కాబట్టి ఈసారి కూడా అనుమానాలు అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఆయన కష్టమైన పని ఏంటంటే ఈ జనసేన వాళ్ళని సముదాయించడం, లేకపోతే బీజేపీ వాళ్ళని సముదాయించడం, అంటే నాయకత్వాన్ని కాదు, క్యాడర్ని. ఆ తర్వాత ఈ కూటమిలో పొరపక్షాలు వస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందులు రేపొద్దున 2029 అధికారానికి ఇబ్బంది కలిగేలా దిశగా తీసుకెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారా అనిపిస్తూ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అట్టహాసంగా ప్రకటించింది ఏంటంటే 34% బీసీలకి నేను రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ 34% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన విధానం ఏదైతే ఆ ప్రకటన చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ గతంలో సుప్రీంకోర్టు తీర్పు మనందరికి గుర్తొస్తుంది. 50% రిజర్వేషన్లనే మించకుండా ఉండాలి ఏ ఎన్నికలైనా కానీ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా తీర్పులు ఇచ్చింది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలని మోసం చేసినట్టే, బీసీలని మరీ ముఖ్యంగా మోసం చేసినట్టే. అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక అతను హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసున్నాడు ఈ 34% రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన. ఇక హైకోర్టు దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుని బేస్డ్ ఆన్ చేసుకొని ఇక్కడ తీర్పిస్తుంది. దాంతో ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యి వాయిదాలు పడుకుంటూ ఎప్పుడో చెప్పలేని విధంగా క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడేమన్నా ఇబ్బందికర వాతావరణం లేకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి ఏమన్నా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రంలో అయిపోయింది. ఓటర్ జాబితా వచ్చేసింది. దాదాపు 40 లక్షల ఓట్లు తీసేశారు అని చెప్పి వీళ్ళ మీడియానే తాటికాయంత అక్షరాలతో రాసింది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్ఐఆర్ ద్వారా వచ్చినటువంటి కొత్త ఓట్లు ఏదైతే ఉన్నాయో ఫేక్ ఓట్లన్నీ తీసేసామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి ఓటర్ జాబితా ప్రకారం వాస్తవానికి ఎన్నికలు జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 2026 జనవరి 1 ఈ సంవత్సరం జనవరిలో ఉన్నటువంటి ఏదైతే 1వ తారీఖు వరకు ఉన్నటువంటి ఆ ఓటర్ జాబితాతోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది, అదేంటిది 40 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు కదా, మరి ఆ దొంగ ఓట్లు తీసేసామని చెప్పాక మళ్ళీ అదే ఓటర్ జాబితాతో ఎలక్షన్కి వెళ్ళడం ఏంటి, ఇది చాలా దారుణం కదా అని చెప్పి ఎవరికైనా అనుమానాలు వస్తాయి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రంలో అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు 48 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసినా కూడా పాత రికార్డుల ప్రకారం ఏదైతే 2026 జనవరి 1వ తారీఖు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మరి దీనిపైన ఏంటి తేల్చండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చిద్దేమో అనే ఆలోచన వచ్చేలో వెంటనే ఇది దీని తర్వాత ఇంకొకటి, అంటే ఆయనే అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది మాత్రం క్వశ్చన్ అయితే ఎరైజ్ అవుతూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన గతంకి భిన్నంగా ఏదైతే అప్పట్లో జరిగాయి ఒక 20 సంవత్సరాల క్రితం ఎప్పుడు స్థానిక సంస్థలు జరిగే ఎన్నికల విధానం ఏంటంటే మేయర్ అభ్యర్థి అయితే అభ్యర్థి, ఇక్కడ తర్వాత మున్సిపల్ అభ్యర్థి అయితే అభ్యర్థి, పంచాయతీ ఎన్నికలకు ఏ విధంగా జరుగుతుందో అట్లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. అంటే కార్పొరేటర్లో లేదా కౌన్సిలర్లు వీళ్ళు ఎన్నుకునే విధానాన్ని మార్చేసి పూర్తిగా 1-to-1 పోటీ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 1-to-1 పోటీ ఏంటంటే చాలా చోట్ల ఈ జనసేనలు లేకపోతే ఈ బీజేపీలు లేకపోతే వీళ్ళందరికీ ఇంత పంచాము 5 అని చెప్పి ఏదో ఒక ఈక్వేషన్లో వెళ్తూ కింది స్థాయి నాయకత్వం ఏదైతే వాళ్ళని ఎదగకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని ఒక ఆలోచన కూడా వస్తూ ఉంది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నా కూడా అంతిమంగా రేపొద్దున ఎలా జరుగుతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు ప్రకారం 16 సంవత్సరాలు ఒకసారి జరిపారు కాబట్టి ఇప్పుడు అది అనుమానాలే వస్తూ ఉన్నాయి.